నమస్తే. వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రెగ్యులర్‌గా బేబీ గ్రోత్ కానీ లోపల ఎలా అన్ని అవయవాలు ఫార్మ్ అవుతున్నాయా లేదా? ఇంకేమన్నా లోపాలున్నాయా? ఎవ్రీథింగ్ ఈవెన్ జెనెటిక్ లోపాలు కూడా తెలుసుకోవడానికి రకరకాల టెస్టులు, స్కాన్‌లు అవసరం అవుతూ ఉంటాయి. అయితే ఈ స్కాన్స్ విషయంలో ఎప్పుడు చేస్తారు? ఎన్ని రకాల స్కాన్స్ ఉన్నాయి? ఎన్ని వారాలకు ఒకసారి స్కాన్ చేయించుకోవాలి? ఇలాంటి అనేక డౌట్స్ కొత్తగా తల్లి అవ్వబోతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి. మ్యామ్ నమస్తే మ్యామ్. హలో హలో మ్యామ్, యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఇంతకు ముందు అయితే ఓకే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కటి ఎప్పటికప్పటికి వాళ్ళని అవేర్ చేసేవాళ్ళు, అవగాహన ఉండేది. ఇప్పటి పిల్లలకి ఎవరు పెద్దవాళ్ళు లేరు, ప్రతి ఒక్కటి డౌట్ గానే ఉంటుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్కాన్ అనేది చేస్తూ ఉంటారు మీరు. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అయితే కామన్ గా మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, బట్ ఇంకా చాలా ఉంటాయని విన్నాను. సో ఈ స్కాన్స్ అనేవి ఎందుకు అవసరం అవుతాయి? ఫస్ట్ బేసిక్ గా అసలు అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారు? సో అల్ట్రాసౌండ్ అంటే మనకు యూట్రస్ లో మనకు బేబీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు టోటల్ గా ప్రెగ్నెన్సీలో 4 స్కాన్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు ఏంటి అనేది నేను ఫర్దర్ గా చెప్తాను. కానీ కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయ్యింది అన్న వెంటనే మనము ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ చేస్తాము. అదేంటంటే మనకు ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్ అన్నమాట. ఓకే, సో సైడ్ ట్యూబ్స్ అనేది ఉంటాయి, అక్కడ మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు యూట్రస్ లో వచ్చి అది సెటిల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అది అక్కడే ఉండిపోతుంది. సో దాన్ని ఫెలోపియన్ ట్యూబ్ లోనే ఉండిపోతుంది. అది చాలా ఇన్సిడెన్స్ చాలా తక్కువ, కానీ అది అక్కడే ఉండి ప్రెగ్నెన్సీ అక్కడ కంటిన్యూ అయితే అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, అంటే ప్రెగ్నెన్సీ 1.5 month ప్రెగ్నెన్సీ అలా వస్తారు యూజువలీ 5 weeks. మనము ఆ టైంలో వాళ్ళకు స్కాన్ చేసి యూట్రస్ లోనే ఉందా అని కన్ఫర్మ్ చేస్తాం ఫస్ట్. అది ఇంపార్టెంట్ స్కాన్. నేను ఏదైతే 4 scans అని చెప్తున్నానో ఇది ఈ స్కాన్ ఇంక్లూడెడ్ కాదు. అది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది యూట్రస్ లో ప్రెగ్నెన్సీ ఉందా అని కన్ఫర్మ్ చేయడానికి. ఓకే, ఇది 5 weeks లో చేస్తారా? ఇది 5 to 6 weeks లో చేస్తాము. ఈ స్కాన్ అయిపోయినాక మనము నెక్స్ట్ వయబిలిటీ స్కాన్, అది ఇంపార్టెంట్ స్కాన్, ఫస్ట్ స్కాన్ అన్నమాట. ఈ 4 scans ఏదైతే చెప్పానో అది ఫస్ట్ స్కాన్ వచ్చేసి వయబిలిటీ స్కాన్. ఆ వయబిలిటీ స్కాన్ కి అపాయింట్మెంట్ ఇస్తాము. వయబిలిటీ స్కాన్ అంటే దాంట్లో మనకు బేబీ హార్ట్ బీట్ అనేది కనిపిస్తుంది. అది 7 to 8 weeks టైంలో చేస్తాము. ఓకే, అంటే ఫస్ట్ 5th week లో చేసిన తర్వాత 5th week or 6th week లో చేశాక 7th or 8th week లో మళ్ళీ ఈ వయబిలిటీ. ఫస్ట్ స్కాన్ మేము చేసేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, జస్ట్ టు కన్ఫర్మ్ వెదర్ ద ప్రెగ్నెన్సీ ఈస్ దేర్ ఇన్ ద యూట్రస్. ఓకే, తర్వాత నెక్స్ట్ వయబిలిటీ స్కాన్ 7 to 8 weeks కి చేసి బేబీ హార్ట్ బీట్ ఉందా అనేది చేస్తాము. చేసి ఆ ప్రెగ్నెన్సీ అనేది వాట్ ఎవర్ ఆ ఎల్ఎంపి అంటే డేట్, తన డేట్ మిస్ అయి ఉంటుంది కదా, ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది వస్తుంది. ఆ డెలివరీ డేట్ ప్లస్ బేబీ గ్రోత్ నుంచి ఒక డెలివరీ డేట్ వస్తుంది. అవి రెండు కరెస్పాండ్ అవుతున్నాయా అనేది చూసుకుంటాం. డేటింగ్ స్కాన్ అని కూడా అంటాము. సో ఇవి రెండు కరెస్పాండ్ అవుతున్నాయా ఏంటి అనేది చూస్తాం అనేది దీంట్లో ఈ మన వయబిలిటీ స్కాన్ లోనే ఇవన్నీ కూడా మీరు కన్ఫర్మ్ గా చూస్తారు. యాక్చువల్లీ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఎట్లా అల్ట్రాసౌండ్స్ తో చేస్తారా? అది ఎలా ఉంటుంది? అల్ట్రాసౌండ్ అంటే బేసిక్లీ ఇవి సౌండ్ వేవ్స్ అన్నమాట. సో ఇది చాలా సేఫ్, బేబీకి మదర్కి ఇద్దరికి సేఫ్. ఎలాంటి చాలా మందికి డౌట్స్ ఉంటుంది, మేడం మీరు ప్రతిసారి మీరు స్కాన్ చేస్తున్నారు, బేబీకి ఏమైనా హార్మ్ అవుతుందా అని అడుగుతారు. ఇవి సౌండ్ వేవ్స్ అన్నమాట. సౌండ్ వేవ్స్ నుంచి అవి కన్వర్ట్ అవుతాయి. సో మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేది ప్రోబ్స్ అవన్నీ ఉంటాయి. సో టెక్నికల్లీ ఎక్కువ మనం ఇన్వాల్వ్ అయ్యేదద్దు. బేసిక్లీ దే ఆర్ సేఫ్ అన్నమాట అల్ట్రాసౌండ్ అనేది. సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి హార్మ్ ఇంజురీ కానీ బేబీకి కలగదు. సో అది చేస్తూ ఉంటాం 4 scans అనేది. ఇప్పుడు ఇందాక మీరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది అన్నారు. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దాని ఇంకోటి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు? దీనికి కూడా స్పెషల్ గా ఇంకో స్కాన్ ఏమైనా చేస్తారా?
ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే ఎట్లా? సో, బేసికలీ ఏమవుతుందంటే, మనకు వాళ్ళు ఇందాక చెప్పాను ఫస్ట్ మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో యూట్రస్‌లో ప్రెగ్నెన్సీ ఉందా అనేది చూసుకుంటాము. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రెగ్నెన్సీ మేడం పాజిటివ్ వచ్చింది మాకు అని అంటారు. సో, మనకు ఒకసారి స్కాన్ చేస్తాము. యూట్రస్‌లో మనకు ఒక జెస్టేషనల్ సాక్ అంటాము. ఒకటి ఒక స్ట్రక్చర్ అంటే బేబీ అట్లంతా ఏం కనిపించదు 5-6 వీక్స్‌లో. జస్ట్ ఒక రౌండ్‌గా స్ట్రక్చర్ ఉండి దాని లోపల యోక్ సాక్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చరే కనిపిస్తుంది. అది ఉంది అంటే ఫర్దర్ స్కానింగ్ అపాయింట్మెంట్ ఇస్తామన్నాము. ఒకవేళ మనకు యూపీటీ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది. కానీ యూట్రస్‌లో మనకు ఏమీ కనిపించట్లేదు. అంటే లోపల యూట్రస్ లోపల జెస్టేషనల్ సాక్ లేదు అంటే ఫర్దర్‌గా మనము ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే పాజిటివ్ ఉంది అంటే ఏంటి బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉంది పాజిటివ్‌గా. బట్ యూట్రస్‌లో ప్రెగ్నెన్సీ కనిపించట్లేదు అంటే దేర్ కెన్ బి 3 ఆప్షన్స్ అన్నమాట. ఐదర్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఆర్ ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అప్పుడు ఇది ఏ కేటగిరీకి చెందుతుందో అని తెలుసుకోవడానికి మనము బీటా హెచ్‌సీజీ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్ చేపిస్తాం. బీటా హెచ్‌సీజీ ప్లస్ ఇంకొకటి స్కాన్ మనం కోరిలేట్ చేసుకుంటాం. ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకు బీటా హెచ్‌సీజీ లెవెల్స్ 500-1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మధ్యలో ఉంటుంది. మరీ బీటా హెచ్‌సీజీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. లెస్ దెన్ 500 ఉంటే అది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ అందుకున్నట్లు అందుకొని వెళ్ళిపోయిందని అర్థం. లేదు బీటా హెచ్‌సీజీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మోర్ దాన్ 1500, 2000 ఉంది అంటే కానీ యూట్రస్‌లో మనకు సాక్ కనిపించలేదు అంటే యాక్టివ్‌గా ప్రెగ్నెన్సీ ఎక్కడో పెరుగుతా ఉంది. మనకు యూట్రస్‌లో లోపల కనిపించట్లేదు. ఫర్దర్‌గా మనం స్కాన్ చేసుకొని చూసి ట్యూబ్‌లో ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళా మనము చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. అంటే ఇంకా ఎక్కడన్నా అంటే ట్యూబ్‌లోనే ఉండాలి. యూట్రస్‌లో లేదు అంటే ట్యూబ్‌లోనే ఉండాలి ఇంకా. కరెక్ట్. కరెక్ట్. లేదు అంటే ట్యూబ్‌లో ఫెయిల్ అయిపోవాలి. వేరే ప్లేసెస్‌లో ఉంది ట్యూబ్‌లో గాని, ఒక్కొక్కసారి పక్కన ఓవరీలో గాని ఎక్కడో ఉంటుంది. ఓవరీలో కూడా ఉంటుందా? ఉంటుంది. అక్కడే రిలీజ్ అవుతుంది కదా! ఒక్కొక్కసారి అక్కడే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ ట్యూబ్స్ ఓన్లీ. అచ్చా! అంటే ట్యూబ్స్‌లోనే ఉంటుంది ఫెలోపియన్ ట్యూబ్స్‌లో. సో, అప్పుడు ఫర్దర్‌గా మనం చెక్ చేసుకొని స్కాన్‌లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా ప్రాబ్లమ్ అనేది మనకి 6th వీక్ లోపలనే యెస్. యెస్. తెలిసిపోతుంది. 6-7 వీక్స్‌లో మనకు తెలిసిపోతుంది. బీటా హెచ్‌సీజీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యూట్రస్‌లో ప్రెగ్నెన్సీ లేదు. ప్లస్ స్కాన్‌లో మనకు ఓవరీ పక్కన కొంచెం మాస్ లాగా కనిపిస్తుంది స్కాన్‌లో. ప్లస్ పేషెంట్‌కి కూడా సింప్టమ్స్ ఉంటాయన్నమాట. పెయిన్ లాగా వస్తుంది. ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబ్ అనేది చిన్నగా ఉంటుంది. అది స్ట్రెచ్ అవుతుంటే పేషెంట్‌కి పెయిన్ వస్తుంది పొత్తి కడుపులో. యెస్. సో, ఇవన్నీ సింప్టమ్స్‌ని బట్టి మనం కోరిలేట్ చేసుకొని ఇది ఎక్టోపిక్ అని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు ప్లాన్ చేస్తాము. అంటే మెడిసిన్స్ అంటే మెడికల్ ట్రీట్మెంటా? సర్జికల్ ట్రీట్మెంటా? ఏంటి అనేది అకార్డింగ్‌లీ ప్లాన్ చేస్తాము. ఓకే. ఇంకొకటి ఎన్‌టీ స్కాన్ అనేది కూడా ఒకటి చేస్తుంటారు మ్యామ్. అంటే ఎన్‌టీ స్కాన్ అంటే ఏంటి? ఓకే. సో, ఫస్ట్ మనము వయబిలిటీ స్కాన్ అయిపోయింది 8 వీక్స్. దాంట్లో బేబీ హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంది అన్నాక నెక్స్ట్ మనం అపాయింట్మెంట్ ఇచ్చేది ఎన్‌టీ స్కాన్. ఎన్‌టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ స్కాన్. అది 12 వీక్స్‌కి చేస్తాము. అంటే 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్ ఉన్నప్పుడు ఇది బేసికల్లీ జెనెటిక్ స్కాన్ అన్నమాట. ఓకే. సో, మనకు బేబీకి 3 జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్యూప్లాయిడీస్ అంటాము. ఓకే. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి ఈ స్కాన్‌లో 2 మెజర్‌మెంట్స్ అనేది ఉంటుంది. నేసల్ బోన్ అనేది ఉంటుంది. అది చెక్ చేస్తాము. ప్లస్ ఇంకొకటి బేబీ నెక్ దగ్గర ఒక లేయర్ ఉంటుంది. స్కిన్ ఫోల్డ్. అది మెజర్‌మెంట్ తీసుకుంటాము ఈ ఎన్‌టీ స్కాన్‌లో. ప్లస్ దీంతో పాటు అన్ని ఆర్గన్స్ కనిపిస్తాయి. ఈ 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్ వచ్చాక లిటరల్లీ బేబీ మొత్తం ఒక మినీ హ్యూమన్ లాగా ఫార్మ్ అయి ఉంటుంది. అన్ని మనకు ఈ స్కాన్‌లో మనము బేబీస్‌ది బ్రెయిన్ ఎలా ఉంది, హార్ట్, లంగ్స్, తర్వాత స్టొమక్, కిడ్నీస్, బ్యాక్ బోన్, హ్యాండ్స్, లెగ్స్ విత్ ఫింగర్స్ అన్నీ కనిపిస్తుంది 12 వీక్స్‌లో. అండ్ 10 మేజర్ అనామలీస్ అనేది మనం రూల్ ఔట్ చేసుకోవచ్చు ఈ ఎన్‌టీ స్కాన్‌లో. సో, దీన్ని ఎర్లీ టిఫా అని కూడా అంటాము. ఈ 12 వీక్స్ స్కాన్‌ని. అండ్ ఇంకొకటి ఈ 2 మెజర్‌మెంట్స్ అనేది తీసుకుంటాం. బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉందా అని తెలుసుకోవడానికి ఈ ఎన్‌టీలో ఇది 2 మెజర్‌మెంట్స్ ప్లస్ మదర్ బ్లడ్‌లో 2 హార్మోన్స్ అనేది చెక్ చేస్తాం. ఈ 2 హార్మోన్స్ అదే పాపే, బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్ ప్లస్ ఈ ఎన్‌టీ స్కాన్‌లో ఈ 2 మెజర్‌మెంట్స్ కలిపి మనము కంబైన్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అనేది ఒకటి చేస్తాం. బ్లడ్ టెస్ట్ అది టెస్ట్ అన్నమాట.
దీంట్లో మనకు ఈ 3 జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ట్రైజోమీ 13, ట్రైజోమీ 18, ట్రైజోమీ 21 అంటే డౌన్ సిండ్రోమ్ అంటాం. ఈ 3 జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉందా ఈ బేబీకి అనేది తెలుసుకుంటాం. దీంట్లో మనకు బేబీకి ఉందా లేదా అని కాదు, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ఉందా అని ఉంటుంది. సో బేసిక్లీ మనకు రిపోర్ట్లో లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని వస్తుంది. సో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది లో రిస్క్. ఈ 3 పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పానో ట్రైజోమీ 13, 18, 21 అనే దానిలకి లో రిస్క్ అని వచ్చి స్ట్రక్చరలీ నార్మల్ ఉంటే స్కాన్లో ఈ పర్టికులర్ బేబీకి జెనెటిక్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ తక్కువ అని అర్థం. సో ఇది మనము 12 వీక్స్ అప్పుడు చేస్తాం. అంటే యూజువలీ 11+6 to 13+6 వీక్స్. 13 వీక్స్ అప్పుడు పొజిషన్ అంతా కరెక్ట్గా ఉంటుంది అని ఆ టైంలో చేస్తాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కదా మ్యామ్, డౌన్ సిండ్రోమ్ అదే ట్రైజోమీ ఇవి ఏవైనా సరే రిలేటెడ్. మరి దీంట్లో మీరు సమ్ మెజర్మెంట్స్ తీసుకుంటాము అంటే స్ట్రక్చరల్ గా మీరు చూస్తున్నారు, అంటే క్రోమోజోమ్స్ చేయట్లేదు కదా, అది ఎలా తెలుస్తుంది? దానికోసం ఏం చేస్తారు? మరి క్రోమోజోమ్స్ లోనే డిస్టర్బెన్స్ ఉందా లేదా, జీన్సే డిఫెక్ట్ ఉన్నాయా లేదా, అంటే జీన్ లెవెల్ ఆర్ క్రోమోజోమల్ లెవెల్ దానికి వేరే టెస్ట్ ఉంటుందా, ఎట్లా అది? సో మనము రెగ్యులర్ గా అందరికి ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ కి మనము ఈ స్క్రీనింగ్ అనేది చేస్తాము. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంతే. ఏదైతే చెప్పానో డబుల్ మార్కర్ స్కాన్, ఎన్టీ స్కాన్ అనేది స్క్రీనింగ్. సో మనకు లో రిస్క్ అని వచ్చి స్ట్రక్చరలీ నార్మల్ ఉంటే అక్కడికి వాళ్ళకు రీఅష్యూర్ చేస్తాము. సో ఈ బేబీకి ఛాన్సెస్ ఉండే అదే జెనెటిక్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ తక్కువ అని ఉంటుంది అని చెప్తాం. అంటే దే మే బి క్యారియర్స్ గా ఉండొచ్చు కానీ అది క్యారియర్స్ అది వేరే, ఇది అన్యూప్లాయిడ్ జస్ట్ 13, 18, 21 ఈ 3 పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఒకటే టెస్టింగ్ చేస్తాము. వేరేవన్నీ దీంట్లో రాదనమాట. ఈ 3 పర్టికులర్ జెనెటిక్ ఇష్యూస్ కి ఏమన్నా హై రిస్క్ అని వచ్చింది అనుకోండి, అది వేరే టెస్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, హై రిస్క్ అని వస్తే అప్పుడు ఇది బేసికలీ దీంట్లో ఈ కంబైన్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ లో 95% ఛాన్సెస్ ఉంటాయి డిటెక్ట్ చేయడానికి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళల్లో ఎప్పుడైనా ఏదన్నా వచ్చేసి వాళ్ళకు హై రిస్క్ అని వచ్చింది అనుకో, మనకు తెలుసుకోవాలి అంటే ఈ బేబీకి ఉందా లేదా అని తెలుసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. రిస్క్ లో హై వచ్చింది కదా, ఇప్పుడు 100% బేబీకి ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి 2 ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే 2 ఉంటాయి. అదేంటి అంటే ఒకటి నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్, NIPT అంటాము. అది బ్లడ్ టెస్ట్, మదర్ది బ్లడ్ తీసుకొని టెస్టింగ్ చేస్తాము. దీంట్లో 99% ఛాన్సెస్ తెలిసిపోతుంది అనమాట బేబీకి మెల్ల ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ డౌన్స్ ఉందా ఏంటి అని. లేదు కొందరు పేషెంట్స్ మేడం లేదు మాకు 100% తెలుసుకోవాలి ఉంది, మాకు కన్ఫర్మ్డ్గా వీ వాంట్ టు నో వెదర్ దిస్ బేబీ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌన్స్ ఆర్ అదర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆమ్నియోసెంటెసిస్ అనేది ఒక టెస్ట్ అనమాట. ఆమ్నియోసెంటెసిస్ అంటే అది బేబీ చుట్టూ మనకు ఉమ్మునీరు ఉంటుంది, దాంట్లో బేబీ సెల్స్ కూడా ఉంటాయి, అది తీసేసి మేము క్రోమోజోమ్స్ అక్కడ చెక్ చేస్తామన్నమాట. సో ట్రైజోమీ 13 అంటే మామూలుగా 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే స్పర్మ్ నుంచి ఒకటి, ఎగ్ నుంచి ఒకటి, అంటే ఒక్కొక్కటి ఈచ్ పేరెంట్ నుంచి వస్తాయి. కానీ ట్రైజోమీ 13 అంటే ఏదో క్రోమోజోమ్స్ దగ్గర బ్రేక్ అయ్యో ఏదో అయ్యి ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ అని వస్తుంది. సో 13 ప్లేస్ దగ్గర ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడము, 18 ప్లేస్ దగ్గర ఎక్స్ట్రా క్రోమోజోమ్. ట్రైజోమీ 21 అంటే డౌన్ సిండ్రోమ్ లో ఆ 21 క్రోమోజోమ్ నంబర్ దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది, దానిని ట్రైజోమీ 21 అంటాము. సో అదేమన్నా ఉందా అనేది మనము టెస్టింగ్ చేస్తాము. ఆమ్నియోసెంటెసిస్ అంటే బేబీ చుట్టూ ఉండే సెల్స్ ఉమ్మునీళ్ళు తీసి దాంట్లో బేబీ సెల్స్ ని చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాము ఇది ఏదైనా ప్రాబ్లం ఉందా అని. కన్ఫర్మ్ చేయడానికి ఆమ్నియోసెంటెసిస్ అనే ప్రొసీజర్ చేసి దాన్ని మేము టెస్టింగ్ కి పంపిస్తాము. అది మనకు 3 వీక్స్ లో రిపోర్ట్ వస్తుంది, కెరియోటైప్ రిపోర్ట్ అనేది. ఇది ఇంకోటి టీఫా టెస్ట్ అనేది మస్ట్ గా చేయించాలి అని చెప్తుంటారు కదా మ్యామ్, జెనెటిక్ టెస్ట్ అని కూడా అంటారు. అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీంట్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేస్తారు? సో టిఫా స్కాన్ అనేది మనము అనామలీ స్కాన్ అంటాము. సో బేసిక్లీ వి సీ చెక్ ఫర్ ఆల్ ది అనామలీస్. సో మనము ఎన్టీ స్కాన్ నార్మల్ ఉంది అంటే చాలా వరకు టిఫా కూడా నార్మల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇవాల్వింగ్ ఆర్గన్స్ ఉంటాయి, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అనేది మనం టిఫాలో అంటే 5th కంప్లీట్ అయ్యి 6th మంత్ ఆల్మోస్ట్ 20 వీక్స్కి చేస్తాం ఈ టిఫా స్కాన్ అనేది. సో మేజర్ అనామలీస్ అనేది అంతా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే ఈ అనామలీ స్కాన్లో తెలుస్తుంది.
సో ఈ అనామలీ స్కాన్లో ఏంటంటే బేసిక్లీ వీ చెక్ ఫర్ ఆల్ ద పార్ట్స్ అన్నమాట. సో బ్రెయిన్ ఫస్ట్ వి స్టార్ట్ విత్ సిఎన్ఎస్, బ్రెయిన్ ఎలా ఉంది, ఓకే, ఫేస్లో కళ్ళు, నోస్, లిప్స్ అన్నీ చూస్తాం. తర్వాత అప్పర్ లిప్ ఏమన్నా క్లెఫ్ట్ లిప్ లాగా ఏమన్నా ఉందా, అండ్ ఫస్ట్ 4 లిమ్స్ అన్నమాట, కాలు, చేతులు, ఫింగర్స్, టోస్, ఎవ్రీథింగ్ అన్నీ కనిపిస్తాయి మనకు స్కాన్లో. ఇది ఏ వీక్ లో? యాక్చువల్లీ ఇది ఎన్టీ స్కాన్ లో కూడా కనిపిస్తాయి అన్ని. ఈ టిఫాలో అయితే ఇంకా కొంచెం బేబీ పెరిగి ఉంటుంది కాబట్టి క్లియర్ గా అన్ని కనిపిస్తాయి. అంటే జనరల్ గా ఏ వీక్ లో చేస్తారు? అది 20 వీక్స్, 21 వీక్స్ అప్పుడు చేస్తాము. ఇది అయితే అమ్నియోసెంటసిస్ అయితే అమ్నియోసెంటసిస్ అది 16 వీక్స్ అప్పుడు చేస్తాం. 16 వీక్స్ యా. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్కాన్స్ లలో, ఈ టెస్ట్లలో దాదాపుగా అన్ని రకాల జన్యు లోపాల గురించి మనం అంటే స్ట్రక్చరలీ ఎట్లా స్ట్రక్చరలీ బేబీ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనము కాలు, చేతులు విత్ టోస్, ఫింగర్స్, తర్వాత హార్ట్ లో మనకు 4 చేంబర్స్, తర్వాత హార్ట్ లో నుంచి వచ్చే వెజల్స్ అన్ని కనిపిస్తాయి, లంగ్స్, కిడ్నీస్, తర్వాత స్టొమక్ బబుల్, బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్ అన్ని మనము స్టెప్ బై స్టెప్ అన్ని చూసుకుంటూ పోతాము టిఫాలో. సో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంది అంటే మళ్ళీ మనం పొజిషన్ సరిగా లేదు, మనకు ఆ పర్టికులర్ పార్ట్ సరిగా కనిపించట్లేదు అంటే మళ్ళీ మనం రీకాల్ చేస్తాం, పేషెంట్ని పిలిచి మళ్ళీ చూసుకోవడము. మరి ఏదన్నా మనకు క్లియర్గా కనిపించట్లేదు అంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడము ఏదో చేస్తాం. బట్ మెజారిటీ అయితే మనకు అన్ని పార్ట్స్ అయితే మనకు ఈ అనామలీ స్కాన్లో తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు గుండె చాంబర్స్ ఇందులో తెలిసిపోతాయి కానీ స్పెషల్ గా కార్డియాక్ స్కాన్ అని కూడా చేస్తూ ఉంటారు కదా మ్యామ్. అంటే ఇది ఓవరాల్ గా అంటే గుండె పనితీరు మొత్తం చూడ్డానికా? ఇది యాక్చువల్లీ మనము టిఫా స్కాన్ లో మనము హార్ట్ కూడా అన్ని చెక్ చేస్తాము. సో 4 చేంబర్ వ్యూ అని, తర్వాత ఎల్విఓటి అంటే మనకు లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అవుట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, రైట్ వెంట్రికల్ నుంచి అవుట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, మరి హార్ట్ బీట్ ఎలా ఉంది, రిథమ్ ఎలా, అన్ని చూసుకుంటాము. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఏదన్నా ఉంది, ప్లస్ ఒక ఫస్ట్ బేబీకి ఏదైనా కంజెంటల్ కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఇంకొకటి మనకు స్కాన్లో టిఫా స్కాన్లో ఏదైనా మేజర్ అనామలీస్ ఉన్నాయి అంటే మేజర్ ఆర్గన్స్ది ఏదన్నా ప్రాబ్లం ఉంది, అట్లా ఏదన్నా ఉంది కన్ఫర్మ్డ్గా మళ్ళీ మనము ఫర్దర్గా హార్ట్ది చూసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు 24 వీక్స్ అప్పుడు ఇంకా హార్ట్ అనేది కొంచెం క్లియర్గా తెలుస్తుంది. సో ఆ టైంలో మనము ఫీటల్ 2D ఈకో అనేది మనం చేసుకుంటాం. ఓకే, అది కార్డియాక్ ట్విన్స్లో ఒక్కొక్కసారి IVF ప్రెగ్నెన్సీలో కూడా హై రిస్క్ కేసెస్ ఏమైనా ఉంటాయి. కొందరు అన్ని రెగ్యులర్గా అయితే 2D ఈకో చెయ్యము, ఫీటల్ 2D ఈకో, బట్ కొన్ని సెలెక్టివ్ కేసెస్ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం చూసి వాళ్ళకు 24 వీక్స్ అప్పుడు ఈ కార్డియాక్ స్కాన్ అనేది చేపిస్తాం. మామూలుగా మా ప్రెగ్నెన్సీలో డాప్లర్ స్కాన్ అని కూడా ఒకటి చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇది కూడా ఓవరాల్ గ్రోత్ కి చూస్తారా లేదంటే పర్టికులర్ దీన్ని ఫోకస్డ్ గా ఈ ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేయడానికి? డాప్లర్స్ అంటే బేసికలీ మనము యూట్రైన్ ఫ్లో ఎలా ఉంది అంటే స్టార్టింగ్ లోనే ఎన్టీ స్కాన్ లోనే యూట్రైన్ అంటే యూట్రస్ కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది యూట్రైన్ ఆర్టరీ డాప్లర్స్ అంటాము. అది ఎన్టీ స్కాన్ లో టిఫా స్కాన్ లో చెక్ చేసుకుంటాము. అంటే బేసికలీ బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి. సో బేబీకి గ్రో అవ్వాలి అంటే న్యూట్రిషన్ వాటెవర్ మనకు ఏదైనా మదర్ బ్లడ్ నుంచి అందుతుంది. సో మదర్ బ్లడ్ అందాలి అంటే యూట్రస్ కి అంతా బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి. సో అది ఎలా ఉంది అనేది మనం ఈ యూట్రైన్ డాప్లర్స్ లో తెలుసుకుంటాము. నెక్స్ట్ తర్వాత మనము గ్రోత్ స్కాన్ అనేది 28 వీక్స్ లో చేస్తాము బేబీకి. 28 వీక్స్ లో గ్రోత్ స్కాన్ అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మునీళ్ళు ఎలా ఉంది, ఓకే, మదర్ టు బేబీ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది అది డాప్లర్స్. సో అది చెక్ చేసుకుంటాం. గ్రోత్ స్కాన్ అంటే ఇప్పుడు మామూలుగా మీరు రకరకాల స్కాన్లు చెప్పారు, అన్నిట్లలో చూసేది గ్రోత్ కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ స్పెషల్ గా గ్రోత్ స్కాన్ అంటే బేసికలీ ఏంటంటే మనకు ఎన్టీలో టిఫాలో ఏంటంటే వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఎలా స్ట్రక్చరల్ ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అనేది చూస్తూ ఉంటాము. సో బేబీ గ్రోత్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ 28 వీక్స్. మనకు 28 వీక్స్ అప్పుడు బేబీ వెయిట్ వచ్చేసి జస్ట్ 1000 grams ఉంటుంది, అంటే 1 kg. సో గ్రోత్ అనేది మనకు స్టార్ట్ అయ్యేది 28 వీక్స్ తర్వాత.
సో 28 వీక్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 6th కంప్లీట్ 7th మంత్. అప్పటి వరకు బేబీ వెయిట్ మనకు 1 kgనే ఉంటుంది. సో 28 వీక్స్ తర్వాత మనకు బేబీ గ్రోత్ అనేది ఎవ్రీ వీక్ 150-200 గ్రామ్స్ అనేది పుట్ ఆన్ అవుతుంది. సో అప్పుడు మనం గ్రోత్ మానిటర్ అనేది చేస్తూ ఉంటాము. సో అప్పటి వరకు మనకు ఇంత గ్రామ్స్ ఉండాలి అది ఉంటుంది, అంతవరకు చూసుకుంటాం. బట్ యాక్చువల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయితే 28 వీక్స్ తర్వాత, కాబట్టి మనము గ్రోత్ స్కాన్ అది అని అంటాం ఆ పర్టికులర్ స్కాన్కి. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి బ్రీచ్ బర్త్ అని ఒకటి చెప్తూ ఉంటారు. అంటే బ్రీచ్ స్టేజ్ లో ఉన్నారు బేబీ అనే విషయము ఈ స్కాన్స్ లలో ముందుగా తెలియదా మ్యామ్? తెలుస్తుందా? బ్రీచ్ అంటే ఏంటంటే మనకు తల పైన ఉండి కాలు కింద ఉండడంని బ్రీచ్ పొజిషన్ అంటాము. సో బేసిక్లీ బేబీ లోపల తిరుగుతూ ఉంటుంది. సో మనకు 34 వీక్స్ వరకు ఏమంటే ప్లేస్ కొంచెం యూట్రస్ లో అకామిడేట్ చేయగలదు, ప్లేస్ ఉంటుంది కాబట్టి బేబీ మూవ్ అవుతా ఉంటుంది లోపల. సో 34 వీక్స్ తర్వాత మనకు ఎక్కడైతే కొంచెం ఇక స్పేస్ అనేది తగ్గిపోతుంది, మూమెంట్ అనేది ఇలా రౌండ్ గా తిరిగేది అనేది ఉండదు. సో మనకు బ్రీచ్ అంటే ఒకవేళ 34 వీక్స్ కి తల పైన ఉండి కాలు కింద ఉంటే అలా ఆ పొజిషన్ లోనే ఉండిపోతుంది, చేంజ్ అయ్యే పొజిషన్ తక్కువ. ఆ బ్రీచ్ కి మళ్ళీ రీజన్స్ చాలా ఉంటాయి. బట్ 34 వీక్స్ వరకు మనకు బ్రీచ్ అనేది కామన్. 34 వీక్స్ తర్వాత బ్రీచ్ పొజిషన్ ఉంది అంటే తల పైన ఉండి కాలు కింద ఉంది అంటే అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని అర్థం. ఓకే, ఇంకా అప్పుడు అది కూడా స్కాన్ లోనే స్కాన్ లో తెలుస్తుంది పొజిషన్, మనకు కాలు ఎక్కడ ఉన్నాయి, తల ఎక్కడ ఉంది అనేది అంతా స్కాన్ లో మనకు తెలుస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ఈ స్కాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ విమెన్ కి అవసరం అవుతాయా, లేదంటే కొంతమందికి కొన్ని అవసరం కొంతమందికి అవసరం లేదు? అంటే ఇప్పుడు ఉదాహరణకి కంజెనిటల్ ఉన్న వాళ్ళు, లేదంటే కన్సాంజినస్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జెనెటిక్ రిలేటెడ్ టెస్ట్లు అవసరం అవుతాయి, అట్లా ఉంటుంది? ఇది రెగ్యులర్ గా అందరికి ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ కి చేపిస్తాం ఈ 4 స్కాన్స్. అదే వయబిలిటీ, NT స్కాన్, టిఫా అండ్ గ్రోత్ స్కాన్. సో దిస్ ఇస్ ఈ 4 స్కాన్స్ అనమాట మినిమం అనమాట అందరికి. ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ షుడ్ హ్యావ్ ది స్కాన్స్. ఓకే, ఫిటల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఏమైనా అనామలీస్ ఉన్నాయా తెలుసుకోవాలి అంటే ఇవి కంపల్సరీ కావాలి. లేదు నేను రిమోట్ ప్లేస్ లో ఉన్నారు కొందరు పేషెంట్స్, మనకు తిరగడానికి అవ్వదు అంటే బేసిక్ స్కాన్ అయితే మరి టిఫా అయితే అవసరం, అంటే ఆర్గన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో అట్లీస్ట్ నా ప్రకారంగా ఒక 2 స్కాన్స్ చేయించుకోవాలి. అంటే టిఫా ఒకటి, గ్రోత్ ఒకటి, ఇవి 2 అయితే ఐ వుడ్ సజెస్ట్. ఇవైతే కంపల్సరీ. అంటే ఇంకా కొందరు వస్తారు 3rd మంత్ 4th మంత్ మిస్ అవుతారు, వాళ్ళు ఏంటి మిస్ అవుతారు. సో వచ్చిన వెంటనే అయితే మనం ఒక స్కాన్ సజెస్ట్ చేస్తాము, అట్లీస్ట్ ఎలా ఉంది తెలుసుకోవాలి అని. వాళ్ళు ఒక్కొక్కరు డైరెక్ట్ గా రావడమే 16 వీక్స్ అప్పుడు వస్తే వాళ్ళు NT డబుల్ మార్కర్ మిస్ అయ్యారు జెనెటిక్ స్కాన్. సో 16 వీక్స్ అప్పుడు ఒకటి 4 హార్మోన్స్ టెస్ట్ ఉంటుంది, క్వాడ్రిపుల్ స్క్రీనింగ్ అనేది. సో అది సజెస్ట్ చేస్తాము. సో అది రిజల్ట్ కూడా సేమ్ ఇలానే తెలుస్తుంది మనకు, బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అనేది. సో 16 వీక్స్ అప్పుడు అది ప్లస్ క్వాడ్రిపుల్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఓకే, ఒకవేళ అది మిస్ అయితే 12 వీక్స్ స్కాన్ మిస్ అయితే మనం 16 వీక్స్ ది బేబీది ఎలా ఉంది పార్ట్స్ అవి చూసుకొని వి సజెస్ట్ క్వాడ్రిపుల్ స్క్రీనింగ్ టెస్ట్. బట్ ఎనీవే మీరు షెడ్యూల్ చేసిన ప్రకారం అయితే అన్ని స్కాన్స్ చేయించుకోవడం అయితే కంపల్సరీ చేయించుకోవాలి. బేబీ గ్రోత్ బాగుండాలి, కరెక్ట్ తెలవాలంటే కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే, అసలు ఈ విషయాల్లోనైతే స్కాన్స్ విషయంలోనైతే చాలా మందికి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. నాకు తెలిసి ఇది మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.